ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించింది బీజేపీ. ఇక ప్రస్తుతం సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించింది బీజేపీ. ఇక ప్రస్తుతం సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. రైట్ గా అభ్యర్థి అయితే ఖరారైపోయారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం. అయితే ఆయన ప్రస్తుతం సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. రైట్ గా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను బీజేపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ పేరును అధికారికంగా ప్రకటించారు. తమిళనాడు బీజేపీ నుంచి పనిచేసినటువంటి సిపి రాధాకృష్ణన్ గతంలో జార్ఖండ్ గవర్నర్ గా, తెలంగాణ గవర్నర్ గా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గానే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఆయన ప్లేస్ లో ఖాళీ అయినటువంటి స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ లోపు ఈ ఎలక్షన్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఎన్డీఏ కూటమి ఎవరిని అభ్యర్థిగా పెడతారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. ఇకపోతే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా భవితవ్యం ఉంటుందని చెప్పేసి అంతా అనుకున్న నేపథ్యంలో ఎన్డీఏ సర్కార్ కూడా వ్యూహాత్మకంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ అతనిలో బీజేపీలో అక్కడ ఎంపీగా పనిచేశారు. మరోవైపు కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. ఆయన ఒకవైపు జార్ఖండ్, తెలంగాణ, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. గతంలో ఎంపీగా కూడా పనిచేసినటువంటి ఈ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ సంబంధించినటువంటి ఆయనకు సంబంధించి అభ్యర్థిత్వాన్ని అయితే ఖరారు చేయడం జరిగింది. మొత్తానికి ఈ అభ్యర్థిత్వం సంబంధించినటువంటి విషయంలో ఎవరికి ఎన్డీఏ కూటమిలో ఎవరికి అవకాశం దక్కుతుందా అని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా చివరికి సిపి రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. బ్రాహ్మణి, అయితే స్వామి చెప్పండి, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి ప్రకటనతో ఇక బీజేపీ ప్రభుత్వం రాధాకృష్ణన్ అయితే ప్రకటించింది నేపథ్యంలో ఆశావాదులకు ఈ ప్రకటనతో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఒకవైపు సౌత్ ఇండియా నుంచి ఏదో ఒక స్టేట్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థికి గతంలో జార్ఖండ్ నుంచి ఒకవైపు ద్రౌపది ముర్ము పేరు ఉండడంతో కూడా నార్త్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉండడంతో కూడా సౌత్ ఇండియా నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటిస్తారని చెప్పేసి అంతా భావించారు. కానీ తమిళనాడు నుంచి అనూహ్యంగా సిపి రాధాకృష్ణన్ పేరును తెరపైకి తీసుకురావడంతో కూడా వచ్చే తమిళనాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని సౌత్ ఇండియాకి బ్యాలెన్స్ చేయడం కోసం ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగానే ఈ పేరును తెరపై తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తోటి బీజేపీ పార్టీ పెద్దలు కొంత చర్చ చేసిన తర్వాత రాధాకృష్ణన్ మనకు సమాచారం అందుతుంది. స్వామి, మీరు అలానే హోల్డ్ లో ఉండండి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతున్నారు, చూద్దాం. सभी के साथ चर्चा हुई, सुझाव मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नास्वामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे।
सीपी राधाकृष्णन जी, जिन्हें हम चंद्रपुरम पन्नुस्वामी राधाकृष्णन के रूप से जानते हैं। आपका जन्म अक्टूबर 20 1957 ఎస్ స్వామి, జేపీ నడ్డా మాట్లాడడం చూసాం, సిపి రాధాకృష్ణన్ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారంటూ కూడా ప్రకటించారు. అయితే స్వామి, అయితే రేవంత్ రెడ్డి గతంలో కూడా చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బండారు దత్తాత్రేయకి ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కూడా ఖరారు చేయాలని ప్రపోజల్ కూడా పెట్టారు. ఏ విధంగా చూసుకోవాలంటారు స్వామి?